బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడిషియల్ విచారణ ఊపందుకుంది. సుందిళ్ల బ్యారేజీని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పిసి ఘోష్ పరిశీలించారు. పెద్దపల్లి జిల్లా మంతని మండలం సిరిపురం వద్ద అధికారులతో కలిసి పర్యవేక్షించారు. మొదటగా స్థానిక ఇంజనీరింగ్ అధికారులతో కలిసి బ్యారేజీపై పైభాగంలో గేట్ల వద్దను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం దిగువకు వెళ్లి మరమ్మతులు చేపడుతున్న నవయుగ కంపెనీ ప్రతినిధులతో బ్యారేజీ సమస్యలపై పలు సూచనలు చేశారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. I am passing 100 orders. Okay. So I cannot say that that order no, the lawyers and others they have not become only you must tell me what this means because I can take your guidance also. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. ఎస్ ప్రసన్న, ఈరోజు పెద్దపల్లి జిల్లా మంతని మండలం సిరిపురం వద్ద ఉన్నటువంటి సుందిళ్ల బ్యారేజీని ఇటు సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ పరిశీలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం లోపల చాలా అవకతవకలు జరిగాయని చెప్పి ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు లోపల ఉన్నటువంటి ఇటు సుందిళ్ల, మేడిగడ్డ, అన్నారం లోపల బ్యారేజీ లోపల ఇటు పిల్లర్లు కుంగిపోవడంతో దీనిపైన విచారణ చేయాలని చెప్పి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించినటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు ఆ విచారణను వేగం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే నిన్న ఇటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వచ్చి ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు లోపల ఉన్నటువంటి బ్యారేజ్లను పరిశీలించినటువంటి నేపథ్యం లోపల ఈ రోజు విచారణలో భాగంగా ఇటు రిటైర్డ్ జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ మేడిగడ్డ, అన్నారం, సుందిల 3 బ్యారేజ్ల నిర్మాణంలో పైన కూడా పరిశీలించుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ రోజు సుందిల బ్యారేజ్ చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారులతో ఆ బ్యారేజ్ పైన ఉన్నటువంటి ప్రాంతాన్ని మొత్తం కూడా పరిశీలించడం జరిగింది. తర్వాత గేట్ల వద్దకు వెళ్లి గేట్ల యొక్క పరిస్థితి ఏంటిది అని అధికారులను అడిగి కూడా తెలుసుకోవడం జరిగింది. వర్షాకాలం సమీపిస్తున్నటువంటి నేపథ్యం లోపల ఎట్టి పరిస్థితి లోపల కూడా వర్షాకాలం ప్రారంభం లోపలనే ఇటు కాళేశ్వరం లోపల ఉన్నటువంటి మరమ్మతులు పూర్తి చేయాలనేటువంటి నేపథ్యం లోపల దీనిపైన ఇటు రిపోర్టు కూడా ఇవ్వాలని చెప్పి ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇటు దిగువకు వెళ్లి మొత్తం కూడా ఇంజనీరింగ్ అధికారులతో తర్వాత నవయుగ కంపెనీ ప్రతినిధులతో ఆ బ్యారేజ్ సమస్యలపైన పలు సూచనలు కూడా చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే కాళేశ్వరం ప్రాజెక్టు పైన విచారణ వేగవంతం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ జస్టిస్ ఘోష్ కూడా ఈ నిర్మాణంలో భాగంగా పలు సూచనలు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది ప్రసన్న మనకు. థాంక్యూ శ్రీనివాస్.